మొత్తానికి ఏదోలా ఎగురుకుంటూ యూఎస్ అయితే వచ్చేసా. నాదైతే కొంచెం పెద్ద జర్నీ, కొంచెం షార్ట్ ఫామ్‌లో చెప్తా. వైజాగ్ నుంచి హైదరాబాద్‌కి ట్రైన్‌లో అయితే వచ్చా. అక్కడి నుంచి హైదరాబాద్ టు అబుదాబికి అయితే ఒక ఫ్లైట్. అబుదాబి నుంచి న్యూయార్క్ అయితే ఒక ఫ్లైట్. మళ్ళీ న్యూయార్క్ నుంచి అట్లాంటాకి అయితే డొమెస్టిక్ ఫ్లైట్. మొత్తానికి పెద్ద జర్నీ తర్వాత అట్లాంటాలో అయితే కాలు పెట్టేశాను నేను. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక క్యాబ్ తీసుకుండి మాంటగమరీ, నా కాలేజ్ ఉండే ప్లేస్ వచ్చేసరికి మాంటగమరీ, అక్కడికైతే వచ్చా. ఇప్పుడు నేను మీకు ఏదైతే చూపిస్తున్నానో అందులో అయితే నేను ఉంటున్నా. ఇదైతే సెటిల్ బ్యాక్ అంటారు. మీకు కాలేజ్లో ఉంటే డామ్స్ అంటారు. ఇంకా చాలా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి. దానికోసం నేను ఒక సెపరేట్ వీడియో చేస్తా. ఇక్కడ ఇంకోటి బాగా నచ్చేది ఏంటంటే క్లైమేట్. ఇప్పుడు నేనున్న లొకేషన్లో, మాంటగమరీ లొకేషన్లో ఎలా ఉంటుందంటే మన ఇండియాలో ఏదైతే క్లైమేట్ ఉంటుందో సేమ్ అదే క్లైమేట్లో ఉంటుంది ఇక్కడ. సో ఇదైతే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు స్నోఫాల్ అవన్నీ అయితే చాలా చాలా కష్టంగా ఉంటుంది మనకి. ఇక్కడ బెగ్గర్స్కి కూడా కార్ ఉంటుంది, హోమ్లెస్ పీపుల్కి కూడా కార్ ఉంటుంది. ఇల్లు లేకపోయినా కార్ అనేది ఇక్కడ చాలా చాలా మ్యాండేటరీ. మీరు కానీ ఇండియా నుంచి వస్తున్నప్పుడు ఖచ్చితంగా డ్రైవింగ్ అయితే నేర్చుకుని రండి. ఇక్కడ డ్రైవింగ్ చేయడం చాలా చాలా ఈజీ. రూల్స్ ఒకటి నేర్చుకుంటే చాలు. ఇక్కడ మీరు స్టూడెంట్గా ఉంటూ కూడా లైసెన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా స్టూడెంట్ కార్సే. ప్రతి ఒక్కటి కూడా స్టూడెంట్ కారే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం 90% ఏఎంయూ కాలేజ్ ఏదైతే నేను చదువుతున్నానో ఆ కాలేజ్ నుంచి ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఇక్కడ తెలుగు వాళ్ళు అయితే కుప్పల మంది ఉన్నారు. ఎలా అంటే మీరు ఏ మూలకెళ్ళినా మీకు తెలుగు వాళ్ళు కనిపిస్తారు అన్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఏదైతే కార్స్ చూస్తున్నారో కొన్ని అయితే రెంటెడ్ ఉంటాయి, కొన్ని రెంట్ తీసుకుండి మంత్లీ పే చేస్తూ ఉంటారు, కొన్ని అయితే వాళ్ళే కొనుక్కుంటూ ఉంటారు స్టూడెంట్స్గా ఉన్నప్పుడే. మీరు ఏదైతే హౌసెస్ చూస్తున్నారో ప్రతి ఒక్కటి కూడా వుడ్తో తయారు చేసినవే. మీరు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఎన్ని ఉన్నా సరే వాళ్ళు వుడ్తోనే కన్స్ట్రక్ట్ చేస్తారు. కొన్ని ప్లేసెస్లో, ఇంపార్టెంట్ ప్లేసెస్లో మాత్రమే కాంక్రీట్ యూజ్ చేస్తారు వాళ్ళు. మిగతా అన్ని ప్లేసెస్ కూడా వుడ్తోనే కన్స్ట్రక్ట్ చేస్తారు. కానీ యూఎస్ వచ్చిన ఫీలింగ్ అయితే లేదు. ఎందుకంటే నా చుట్టుపక్కల ప్రతి ఒక్కరు తెలుగు వాళ్ళే. తెలుగు వాళ్ళనే కాదు, ఇండియన్స్ అయితే చాలా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు మీకు. ఇది యూఎస్ వచ్చామా, అమలాపురం వచ్చామా అన్నట్టు ఉంటుంది. కొన్ని దగ్గరలో అయితే టెక్సస్లోకి వెళ్ళిన కొన్ని ప్లేసెస్, మా ప్లేసెస్లో ఎలా ఉన్నారంటే టెక్సస్ మెయిన్ సిటీస్లో అయితే ఇంకా చెప్పవసరం లేదు, అలా ఉంటారు. కార్లు అయితే అదిరిపోతున్నాయి. ఒక్కొక్క కారు మన ఇండియాలోనైతే ఒక్కొక్క కారు కొనడానికి మన జీవితం అయితే. కానీ మీరు యూఎస్ వస్తున్నారంటే దేనికోసం వస్తున్నారో అనేది మైండ్లో పెట్టుకుని రండి. ముందు ఫస్ట్ అది ఫిక్స్ అయ్యి వచ్చిన తర్వాత యూఎస్ అయితే రండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. పార్ట్ టైంలు కానీ, లేకపోతే కాలేజ్కి ఫీజు కానీ, లోన్ పెట్టుకోకుండా రావడం కానీ. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు పార్ట్ టైం దొరికితే వెళ్ళండి కూడా, అదైతే బాగానే ఉంటుంది. లేదంటే మాత్రం చాలా చాలా ఇబ్బంది పడతారు. నేను చెప్తున్నాను కదా, చాలామంది నేనున్న యూనివర్సిటీలోనే నేను అడిగిన సీనియర్స్తో నాకు తెలిసింది ఏంటంటే కొంతమందికి 1 మంత్లో వచ్చింది, కొంతమంది 3 మంత్స్లో వచ్చింది, కొంతమందికి 4 మంత్స్లో వచ్చింది, కొంతమందికి 1 ఇయర్ తర్వాత వచ్చింది. సో ఇవన్నీ ఆలోచిస్తే కొంచెం భయం అనిపిస్తుంది. ఎందుకంటే మీరు పెట్టుకున్నది 30 lakhs, 40 lakhs, 50 lakhs, 1 crore ఫీజెస్తో కూడా వస్తున్నారు. ఇప్పుడైతే జాబ్ మార్కెట్ అయితే అంత అయితే బాగాలేదు. మీకు ఇంకా అప్కమింగ్ వీడియోస్లో అసలు రియాలిటీ ఎలా ఉందనేది నేనైతే చెప్తాను. చాలామంది యూఎస్ వస్తే స్వెటర్లు తెచ్చుకోబోయ్యా అన్నారు, కానీ అసలు ఎండ ఇంత రేంజ్లో ఉంటుందని ఎప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. చాలా ఎక్కువగా ఉంది. ఈ ఎండ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. మన మీద పడుతుంటే కొంచెం మంటగా వచ్చినట్టుగా అనిపిస్తుంది. మీరు కానీ ఒకవేళ యూఎస్ రావాలి అనుకుంటే ముందుగానే 1 year నుంచి ప్లాన్ చేసుకుని భయ్యా. ఎందుకంటే నేనైతే ఫుల్ రష్గా వచ్చా. నేనైతే సబాటికల్ లీవ్లో వచ్చాను. ఈ సబాటికల్ లీవ్ అంటే ఏంటి అనేది కూడా వేరేగా నేను ఒక వీడియో చేస్తాను. ఇదైతే మేము ఉంటున్న ఫ్లోర్, మీరైతే చూస్తున్నారో అదైతే నేను ఉంటున్న ఫ్లోరు. ఇప్పుడు అక్కడ నుంచి వచ్చాం మనం. మీరు ముందుగా యూఎస్ రావాలనుకుంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే సెటిల్ బ్యాక్ అంటే ఏంటి, డామ్స్ అంటే ఏంటి, మళ్ళీ గెస్ట్ రూమ్స్ అంటే ఏంటి. మ్యాక్సిమం ఇవి కొంచెం కామన్గా ఉండే వర్డ్స్ అనేవి నేర్చుకుంటే మనకి ఇమిగ్రేషన్లో కొంచెం అడ్వాంటేజ్ అవుతాయి. వేర్ డూ యూ స్టే అన్నప్పుడు ఇవి చెప్పడానికి. నేనైతే ఇప్పుడైతే కాలేజ్కి అయితే రెడీ అయిపోయా. ఇప్పుడైతే ఏదైతే చిన్న వ్యాన్లా వస్తుంది కదా, అదైతే నా కాలేజ్ వ్యాను. మనకైతే ఫ్రీగానే తీసుకెళ్తారు. నెక్స్ట్ వీడియోలో నేనైతే ఫుల్ వీడియో, నా కాలేజ్ వీడియో పెడతా. సబ్స్క్రైబ్.